ప్రస్తుత పరిణామాలే సంకేతమా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. ఓ పక్క విపత్తులు, మరో పక్క ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం. మరి ముఖ్యంగా ప్రకృతి విలయ తాండవం చేస్తున్న సందర్భంలో మనుషుల్లో కూడా తమ ఆలోచనలు వికృత రూపం దాలుస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఆలోచనలు మరింత బలహీనపడుతున్నాయా? మనిషిని కుంగదీస్తున్నాయా? యుగాంతానికి సంకేతమా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. దానికి సంబంధించిన నాదో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్కి సంబంధించి ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకట్ గోపాల్ బలవన్ మరణం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 24న బలవన్ మరణానికి పాల్పడ్డాడు వెంకట్ గోపాల్. ఆ మరణ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతవరకు కూడా అతనికి సంబంధించి ఇతరతర కారణాలు, ప్రేమ వ్యవహారము, ఆర్థిక కారణాలు బహుశా ఇలా పర్సనల్గా అయి ఉంటాయి అనుకుంటూ చర్చ జరిగింది. కానీ గోపాల్ మరణ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భూమిపై అవినీతి పెరిగిపోయింది, కాలుష్యం వికృత రూపం దాల్చింది, నేను భారం అవ్వాలి అని అనుకోవడం లేదు అంటూ వెంకట గోపాల్ తన మరణ వాంగ్మూలంలో రాసుకొచ్చాడు. నేను ప్రతి దాన్ని చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నా, ప్రతి దాని గురించి ఎక్కువ పట్టించుకుంటున్నా అంటూ తన మరణ వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. నా వల్ల కావటం లేదంటూ లేఖలో రాశాడు వెంకట గోపాల్. 2 ఏళ్లుగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు వెంకట గోపాల్. సాధారణంగా సాఫ్ట్వేర్ కంపెనీ, సాఫ్ట్వేర్ ఉద్యోగి అంటే వాళ్ళేమంతా మానసికంగా వీక్గా ఉండే సిచ్యువేషన్స్ ఉండవు. ఎందుకు నేను మాట అంటున్నానంటే, ఎంత వర్క్ ప్రెషర్ని తీసుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆ లెవెల్కి వెళ్ళాలంటే వాళ్ళ స్కిల్స్ని ఏ స్థాయిలో బిల్డప్ చేసుకుంటూ ఉంటారు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఈ క్రమంలో అదుగు అదే ఆ మరణ వాంగ్మూలం. ఆ మరణ వాంగ్మూలానికి సంబంధించి పాసిబుల్ కెన్ ఐ గెట్ ఎ ప్రింట్అవుట్ ఆఫ్ దిస్? ఒక్కసారి విజువల్ని ఆ మరణ వాంగ్మూలానికి సంబంధించి ఆ స్టేట్మెంట్ని నేను మీకు చూపిస్తున్నాను ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎందుకంటే ఈ ఘటన సాధారణంగా చిన్న చిన్న కారణాలకు సంబంధించి బలవన్ మరణానికి పాల్పడుతున్న ఆ సందర్భాన్ని చూసాం. కానీ ఇప్పుడు ఒక పక్క కాలుష్యం పెరిగిపోతుందనో, లేకపోతే ఇలాంటి కారణాల రీత్యా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్ మరణానికి పాల్పడ్డమా? ప్రస్తుతం ఇదే అందరినీ షాక్కి గురి చేస్తోంది. మీలాంటివన్నీ నాలాంటివన్నీ కూడా ఆలోచనలో పడేసిన సందర్భం ఇది. ఎందుకు ఇలాంటి ఎఫెక్ట్? ఎందుకంటే మనం చాలా రోజుల క్రితం నుంచి మాట్లాడుకుంటున్నాం, మనిషిలో కూడా మార్పులు సంభవిస్తున్నాయా? మనిషి ఇంత బలహీనంగా తన ఆలోచన విషయంలో, ఆలోచన ధోరణిలో ఇంత బలహీన పడిపోతున్నాడా? మరి ముఖ్యంగా కాలుష్యం గురించి ఆఫ్ కోర్స్ వీఆర్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ దాట్. పొల్యూషన్ గురించి మనం చాలా కన్సర్న్తో ఉన్నాం. దాంతోపాటు మిగిలిన కారణాలు తన లేఖలో ప్రస్తావించాడు. నేను ప్రతి దాన్ని చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నా, ప్రతిదాన్ని ఎక్కువగా పట్టించుకుంటున్నా అంటూ తన లేఖలో చెప్పుకొచ్చాడు. ఇవన్నీ కారణం ఏంటి? ఒక్కొక్కటి ఆలోచించి. ఎందుకంటే ఒకప్పుడు ఎంతటి విపత్తునైనా కుటుంబాన్ని దాదాపుగా కుటుంబంలో 15 మంది 11 మంది ఉంటే ఆ కుటుంబాన్ని పోషించిన పరిస్థితి భారతదేశానికి. అటువంటిది మీరు చూడొచ్చు ఆ మరణ వాంగ్మూలంలో ఎక్స్క్లూజివ్ మరణ వాంగ్మూలాన్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కదా. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్స్ అడ్వైస్. ఒక్కసారి ఆ హైలైట్ పాయింట్స్ మీరు చూసి, ఈ భూమి మీద ఉండి ఏం ఉపయోగం అనే అర్థం వచ్చేలా తను మాట్లాడాలంటే చూసుకోవచ్చు. ఈ భూమి మీద ఉండి ఏం ఉద్ధరించే పని లేదు, ఉండాలని లేదు. ఎక్కడ చూసినా పొల్యూషన్, కరప్షన్, నేను భారం అవ్వాలని లేదు అంటూ కూడా ఆ హైలైట్ పాయింట్స్ మీరు చూడొచ్చు. ఆ హైలైట్ పాయింట్స్ ఒక్కసారి మీరు చూస్తున్నారు కదా, ఆ హైలైట్ చేసిన పాయింట్ ఆ ఎల్లో కలర్లో మీరు చూస్తున్నారు. ఆ పాయింట్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అక్కడ ఆ లెటర్ నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చదివించే ప్రయత్నం చేస్తున్నాను. డాడీ, నన్ను క్షమించు. ఆ ఇంగ్లీష్ పదాన్ని నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే కాస్త రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఈ మరణ వాంగ్మూలం, ఇన్ఫ్యాక్ట్ ఈ బలవన్ మరణం నేను చేసుకుంటోంది లవ్లో దేని వల్ల కాదు. నేను ఇంటర్లో ఆర్ 10th ఉన్నప్పుడు చనిపోదాం
అనుకున్నా, ప్రయత్నించా, కానీ వీలవ్వలేదు. ఈ జనవరిలో గొడవ జరిగిన తర్వాత ఉంది అంటూ చెప్తున్న సందర్భంలోని ఇదంతా చెప్పుకొస్తూ అక్కడ చెప్పుకొచ్చాడు. సో ఈ నేపథ్యంలోని నిజంగా ఈ మరణ వాగ్మూలం వెంకట గోపాలే రాశాడా, లేకపోతే ఎవరైనా బలవంతంగా రాయించి బలవన్ మరణాన్ని, ఇన్ఫ్యాక్ట్ అది హత్య కోణాన్ని బలవన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం ఏమైనా జరిగిందా, ఏమైనా హత్య చేసి అది బలవన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం ఏమైనా చేశారా? ఒక మనిషి ఇటువంటి రీజన్స్, ఆఫ్ కోర్స్ ఇవి కన్సర్న్స్ అని చెప్పి కొట్టిపారాయడం, బట్ బలవన్ మరణానికి దారితీసేంత బలహీనమైన పాయింట్ అయితే కాదు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి పెట్రిషియా కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేది. బట్ అంతకన్నా ముందు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏమని తేలింది? ఇది నిజంగా వెంకట గోపాల్ తనకు తానుగా రాసుకున్న బలవన్ మరణానికి సంబంధించి మరణ వాంగ్మూలమేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఒకసారి ఇదే అంశానికి సంబంధించి పోలీసుల రియాక్షన్ చూద్దాం. పోలీసులు ఏమంటారో చూద్దాం. ఈ 2 years నుంచి మన గచ్చిబౌలి లిమిట్స్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. 24వ తారీఖు వీళ్ళ అన్న ప్లస్ వదిన ఇతను ముగ్గురు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అదే రోజు నైట్ మళ్ళీ ఒక్కడే రిటర్న్ వచ్చేసి ఈ మణికొండలో వాళ్ళు ఉండే ఇంట్లో 24వ తారీఖు నైట్ హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు. 25వ తారీఖు మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ లేపట్లే అని చెప్పేసి పక్కింటి వాళ్ళకి చెప్తే అతను పక్కింటి వాళ్ళు వెళ్ళి చూస్తారు చనిపోయి ఉన్నాడు. అదే విషయం పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మేము కూడా వెళ్ళి చూసాము. అతను ఒక సూసైడ్ లెటర్ రాసి పెట్టి చనిపోయాడు. అందులో ఈ సొసైటీని అనుకున్నట్టు లేదు, అంత నాకు సొసైటీ మీద విరక్తి కలిగింది, సెక్యూరిటీ పరంగా అన్ని విధాలుగా నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది సొసైటీ, అందుకే ఈ సొసైటీలో ఉండలేకపోతున్నా, అందుకే నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పేసి ఒక సూసైడ్ లెటర్ రాసి పెట్టి వాళ్ళ అమ్మకు నాన్నకు సారీ చెప్తూ హ్యాంగ్ చేసుకున్నాడు. అదే విషయంలో కేసు కట్టి నిన్న పిఎంఈ అవి చేయించాం. ఇంకా తనకి ఇలాంటి ఆలోచన రావడానికి కారణం ఏమై ఉంటుందని చెప్పేసి వెరిఫై చేస్తున్నాం. రైట్, అది పోలీసులు చెప్తోంది. ప్రస్తుతానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో చేస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చిన సందర్భం. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రిషియా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా ఈ డెవలప్మెంట్స్ ని ట్రాక్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. పెట్రిషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. పెట్రిషియా, ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, పోలీసులు ఏమంటున్నారు? మణికొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. తన ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయిన పరిస్థితి. అదే కాకుండా ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గత 2 ఏళ్ల నుంచి కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. వెంకట గోపాల్ కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచి వ్యక్తి, చాలా నెమ్మదిస్తుడు అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇంటర్లో కూడా మరణించాలనుకున్నాను, కానీ అది కుదరలేదంటూ కూడా మరణ వాంగ్మూలం రాయడం జరిగింది. అదే కాకుండా ప్రధానంగా పొల్యూషన్, కరప్షన్ వల్ల డిస్సాటిస్ఫాక్టరీ ఉంది నాకు వరల్డ్ పట్ల, ఈ సొసైటీలో నేను బ్రతకలేను అంటూ కూడా రాయడం జరిగింది. అదే కాకుండా నేను నా స్నేహితులని కూడా ఎంతో మంచిగా చూసుకోవాలనుకున్నాను. అదే కాకుండా నా స్నేహితులందరూ కూడా చాలా మంచి వ్యక్తులు అంటూ కూడా వాళ్ళ 5 స్నేహితుల గురించి రాయడం జరిగింది. మనీష్, ముఖేష్, అనీష్, రామచంద్రన్, ఇంకా వాళ్ళ అన్నయ్య గురించి. ఏదైతే మనీష్ కున్నాడో, నువ్వు బాగా చదువుకుంటావు, బీటెక్ లైఫ్ లో నేను చాలా బాధ పెట్టాను, కానీ నువ్వు మంచి ఉద్యోగం చేయాలి తమ్ముడు, నువ్వు బాగుపడతావు అంటూ మనీష్కి చెప్పడం, ముఖేష్ కూడా నువ్వు బాగా చదువుకోవాలంటూ వీళ్ళకి చెప్పడం. అదే కాకుండా ముఖేష్ అన్న వ్యక్తికి కూడా నువ్వు కార్బోనేటెడ్ బటర్ మిల్క్ ఐడియా ఇప్పటి వరకు లేదు ఇక్కడ హైదరాబాద్ లో, దానికి మంచి క్రేజ్ ఉంటుంది, కలిసి జాయింట్ గా బిజినెస్ ఓపెన్ చేయండి, ఫ్రెండ్స్ అందరూ కలిసి జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ కూడా వాళ్ళ క్షేమాలంతా కూడా కోరుకొని రాయడం జరిగింది. ఇదే కాకుండా నేను సొసైటీలో ఉండలేకపోతున్నాను, ఈ పొల్యూషన్, ఈ కరప్షన్, దీని వల్ల అంతా కూడా విసుకెత్తిపోయాను, నాకు హోప్ లేదంటూ కూడా వాళ్ళ నాన్న అమ్మకి ఇద్దరికి కూడా నన్ను క్షమించండి, నాన్న అమ్మని చాలా బాగా చూసుకో, ఆరోగ్య పరిస్థితి అమ్మది బాగాలేదు, మీ ఇద్దరు మంచిగా ఉండాలి అంటూ కూడా ఆ లేఖలో రాయడం జరిగింది. అదే కాకుండా పర్టికులర్ గా ఈ వరల్డ్ లో అంటే హైదరాబాద్ లో ఉన్న పొల్యూషన్ గురించి రాయడం జరిగింది. అదే కాకుండా కరప్షన్ గురించి కూడా క్లారిటీగా రాశాడు. సారీ, అతను మదర్ ఫాదర్ కి కూడా సారీ చెప్పుకుంటూ వచ్చారు. అదే కాకుండా అతని పాస్వర్డ్స్ ఏదైతే మనీకి సంబంధించిన ఎస్బీఐ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్న పాస్వర్డ్స్, స్టాక్ మార్కెట్ లో ఉన్న పాస్వర్డ్స్, అదే కాకుండా PS5 గేమ్ గురించి కూడా రాశాడు. అన్నయ్య నువ్వు ఆడుకోవాలి అని అంటే నువ్వు ఆడుకోలేదంటే మనీకి ఇచ్చేస్తే మనీ ఆడుకుంటాడంటూ కూడా ప్రతి ఒక్క పాస్వర్డ్ అంటే
అకౌంట్ ట్రాన్సాక్షన్స్ నుంచి, మనీ నుంచి, స్టాక్ సెల్లర్స్ నుంచి ప్రతి ఫోన్ పాస్వర్డ్ అంతా కూడా క్లియర్ గా రాసి పెట్టడం జరిగింది. అదే కాకుండా నేను ఉండలేకపోతున్నాను ఈ వరల్డ్ లో, గివ్ అప్ ఇస్తున్నానంటూ కూడా రాయడం జరిగింది. కానీ నిజంగానే ఒక మనిషి గివ్ అప్ ఇవ్వడానికి పొల్యూషనే కారణమా అనేది కూడా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే అతను కన్సర్న్స్ ని వ్యాలిడ్ చేసుకున్న అది బలమైన రీజన్ అనే విధంగా కూడా ఆలోచనలు వస్తుంది. ఇప్పటికే పోలీసులు, రాయదుర్గం పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తండ్రి సత్యనారాయణ కూడా సుదీర్ఘంగా విచారించాలి ఈ కేసు అంటూ కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా నిజంగానే బలవన్మరణానికి పాల్పడిన రీజన్స్ పొల్యూషన్, కరప్షన్ ఏదైతే వ్యక్తి చెప్తున్నాడో అదేనా, లేదంటే ఇది ఏదైనా హత్య కింద చేసి ఆ లేఖని అలా రాసి చిత్రీకరించే ప్రయత్నం చేశారా, లేదంటే ఇంకేదైనా కోణం ఉందా? అక్కడ కూడా పర్టిక్యులర్ గా మరణించిన వ్యక్తి కూడా నాకు ఎటువంటి లవ్ కి సంబంధించిన ఎఫైర్స్ కానీ, లేకపోతే ఇంకేదో నాకు అప్పుల బాధ కానీ, ఫినాన్షియల్ టర్మ్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటివి ఏవి కూడా లేదు, నేను హ్యాపీగానే ఉన్నానంటూ కూడా వెంకట గోపాల్ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ప్రధాన రీజన్ పొల్యూషన్, కరప్షన్ అయి ఉంటుందా, లేకపోతే అతను థాట్ ప్రాసెస్ కి మరణించాలి అన్న ఐడియా ఎందుకు వచ్చింది, ఎవరైనా ప్రేరేపించారా, లేకపోతే ఏదైనా ఒత్తిడికి గురైన విధంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో కూడా యువత ప్రతిదానికి, చిన్న చిన్న విషయాలకి కూడా ఎక్కువ ఆలోచించడము, ప్రాణాలు తీసుకోవాలి అన్న ఒక థాట్ ప్రాసెస్ బిల్డ్ అవ్వడం, ఇప్పటి వరకు పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా వార్నింగ్స్ ఇస్తున్నారు. అంటే కుటుంబ సభ్యులు పిల్లలు చదువుకోకపోతే వార్నింగ్ ఇవ్వడము, లేదంటే టీచర్స్ వార్నింగ్ ఇవ్వడం, లేకపోతే సొసైటీ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎక్కడా కూడా కన్సోల్ చేయడం, లేకపోతే వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా ఈ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది కూడా మిస్ అవుతుంది. దీనివల్ల కూడా వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేకపోవడం, ట్రామటైజ్ అవ్వడం, డిప్రెషన్ లో వెళ్ళడం, ఆ తర్వాత వాళ్ళు మరణించాలన్న థాట్ వాళ్ళని కాన్స్టెంట్లీ ఇన్సిస్ట్ చేయడం, ఇదంతా జరుగుతుంది. ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డిప్రెషన్ లో ఉన్నా, లేకపోతే వాళ్ళకు బ్యాగేజ్ క్యారీ చేస్తున్నా, కొంచెం ఓదార్పుతో పాటు ఒక కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుంది. అంతేగాని వాళ్ళ నిరాశను పరచడం, లేదంటే వాళ్ళని నీ వల్ల అవ్వదు అని చెప్పడం వల్ల యువత. పెట్రిషియా, ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టుగా ఇక్కడ కొన్ని రీజన్స్, తను చెప్తున్న రీజన్స్ కూడా బహుశా ఈ పొల్యూషన్ కావచ్చు, కరప్షన్ కావచ్చు, దీనికి సంబంధించి ఆఫ్ కోర్స్ ఇవి కన్సర్న్ ఇష్యూస్. బట్ బియాండ్ దట్ పోలీసు ఇన్వెస్టిగేషన్ ఏ కోణంలో వెళ్తోంది, మరి ముఖ్యంగా తన పాస్ట్ హిస్టరీ, అంటే తనకి ఏమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయనే కోణంలో చర్చ జరుగుతోంది. అంటే ఇన్ఫాక్ట్ ఇన్వెస్టిగేషన్ వెళ్తుందా, ఆర్థిక కోణాల విషయంలో ఏమైనా ఇన్వెస్టిగేషన్ వెళ్తుందా, పోలీసులకు సంబంధించి ఏమంటున్నారు, పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఎటువంటి అంశాలను వాళ్ళు వెల్లడించడం జరుగుతుంది? ఇప్పటికే వెంకట గోపాల్ మరణించడం వల్ల ఐటీ ఎంప్లాయీ ఉండి ఒక మంచి ప్యాకేజ్ లో ఉన్నాడు, ఫినాన్షియల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, మంచి కుటుంబ సభ్యులు, అన్నయ్య, ఫ్యామిలీ అంతా ఉన్నప్పటికీ కూడా ఏదన్నా ఎవరైనా బలవన్మరణానికి పాల్పడడానికి ఎవరైనా ప్రేరేపించారా, లేకపోతే ఇది హత్యగా చేసి ఒకవేళ దీని బలవన్మరణం కింద కన్వర్ట్ చేస్తున్నారా, ఇంకేదైనా కోణం ఉందా, అతను చనిపోవడానికి రీజన్ ఏంటి, ఎవరైనా ఏమైనా అన్నారా, లేకపోతే ప్రధాన రీజన్ ఏంటి అనేది కూడా ఇప్పుడు డైలమాలో క్వశ్చన్ మార్క్ లో పడిన పరిస్థితి. పోలీసులు కూడా అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే వాళ్ళ తండ్రి వెంకట గోపాల్ తండ్రి సత్యనారాయణ ఉన్నారో ఆ కంప్లైంట్ లో కూడా క్లియర్ గా పేర్కొన్న పరిస్థితి. మా కొడుకు ఏదైతే చెప్తున్నాడో అది వాస్తవాలే, కానీ ప్రధానంగా ఏదైతే ఆయన రీజన్ వెల్లడించాడో ఆ రీజన్ వల్లనే చనిపోయాడా, లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉందా, దయచేసి నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, సుదీర్ఘంగా విచారించాలంటూ కూడా తండ్రి రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకట గోపాల్ బల్వన్ మరణం ప్రస్తుతం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. అయితే ఆయన చూపించిన కారణాలు, బల్వన్ మరణానికి సంబంధించి ఎందుకు బల్వన్ మరణానికి పాల్పడుతున్నాడనే కోణంలో, అనే అంశంలో తాను చూపించిన కారణాలు, ఒకటి ఆయన మాటల్లోనే నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హైలైట్ చేసిన పాయింట్స్ మీరు చూడొచ్చు. ఈ భూమి మీద ఉండి ఏం ఉద్ధరించే పని లేదు, ఉండాలని లేదు, ఎక్కడ చూసినా పొల్యూషన్, కరప్షన్, నేను భారం అవ్వాలి అని లేదు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. పొల్యూషన్, కరప్షన్ రెండింటినీ అక్కడ తన మరణ వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. బట్ అఫ్కోర్స్ అవి కన్సర్న్ అయ్యి, అఫ్కోర్స్ దానికి సంబంధించి ఆందోళన వ్యక్తపరిచే అంశాలే. బట్ మరణానికి ఒక వ్యక్తి తన ప్రాణాలు తీసుకోవడానికి, ప్రాణత్యాగానికి పాల్పడేంతగా అవి ప్రభావితం చేస్తాయా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఈ కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది. ఎవరైనా బల్వన్ మరణానికి పాల్పడేలా ప్రేరేపించిన పరిస్థితి ఉందా, లేకపోతే హత్య చేసి ఇది బల్వన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? ఈ కోణంలో కూడా, అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. కానీ ఒకవేళ తను బల్వన్ మరణానికి పాల్పడడం వెనకాల ఇటు పొల్యూషన్, కరప్షన్
ఈ కారణాలే అయ్యుంటే కనుక బహుశా ఇది ఒక బిగ్గెస్ట్ కన్సర్న్ కింద మాట్లాడుకోవాలి. మరి ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వాళ్ళ మరి ముఖ్యంగా ఆ వర్క్ ప్రెషర్ కారణాలు ఏమైనా కావచ్చు, దాని గురించి ఇప్పుడు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ తాను చెబుతున్న 2 అంశాలు, పొల్యూషన్, కరప్షన్, ఈ 2 అంశాలు నిజంగా అంత ప్రభావితం చేస్తాయనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఈ అంశానికి సంబంధించి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. సాఫ్ట్వేర్ మరణం యుగాంతానికి సంకేతం అనే ఒక ప్రశ్నను ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, కమెంట్స్ కూడా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇది అంతగా ప్రభావితం చేసే అవకాశం ఉందా? వెంకట్ గోపాల్ మరణానికి సంబంధించి మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, బ్యూరో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. ఆ విజువల్లో, ఆ దృశ్యంలో, ఇన్ఫాక్ట్ ఆ ఇమేజ్లో మీరు చూడడం జరుగుతుంది, ఆ పిక్చర్లో మీరు చూడడం జరుగుతుంది. మరణ వాంగ్మూలంలో అతగాడి స్వహస్తాలతో రాసిన మరణ వాంగ్మూలంగా చెప్తున్నా ఆ పదాలు నిజంగా నమ్మబుద్ధి అవుతుందా మీకు? ఒకవేళ అది నిజమే అయితే కనుక బహుశా ఇదేదో తేడా కొడుతున్న వాతావరణమే, ఆలోచించుకోవాల్సిన సందర్భమే. మరి ముఖ్యంగా యువతలో ఈ మార్పుకు సంబంధించి మీకేమనిపిస్తుందని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.